హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దోసకాయ పల్లీలు ముక్కల పచ్చడి అండి. ఈ ముక్కల పచ్చడి పెళ్ళిళ్ళలో అయితే ఎక్కువగా వడ్డిస్తారు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మన అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఆ దోసకాయ ముక్క అనేది నోటికి తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. మరి ఈ దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది నేనైతే వీడియోలో చూపిస్తున్నానండి. మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్లయితే ఎలా తయారు చేశానో ఏంటి అన్నది మీకు తెలుస్తుంది. ప్లీజ్ పూర్తి వీడియోని చూడటానికి ట్రై చేయండి, అలానే లైక్ చేయండి. ముందుగా నేనైతే 2 దోసకాయలు అలానే ఒక 100 గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నాను. దోసకాయలకు పొట్టు తీసి అలానే పచ్చిమిర్చిని కూడా నీట్గా తొడాలు తీసి కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి దోసకాయలను అయితే. ఇప్పుడు మనం దోసకాయ ముక్కల్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చికి తోడు ఇప్పుడు ఒక 100 గ్రాములు పల్లీలు అయితే తీసుకున్నానండి. అలానే ఒక 4-5 ఎల్లిపాయలు తీసుకున్నాను. ముందుగా పల్లీలు అయితే బండిని వేడి చేసుకొని వేపుకుంటున్నాను. వీటిల్ని చూసారా, ఇలా కళాయిలో వేసుకొని ఇలా వేపుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా మాడకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకున్నట్టయితే పల్లీలు అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది. వేపుకున్న పల్లీల్ని వేరే గిన్నెలోకి వేసుకొని అదే కళాయిలో పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని చూసారా, ఇలా పచ్చిమిర్చి వేసుకొని వీటిల్ని ఇలా కళాయి తిప్పుకుంటూ వేపుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి అయితే కొంచెం వేగిందండి. ఇప్పుడు మనం ఇందులోకైతే కొంచెం జీలకర్ర అలానే 5 వెల్లిపాయలు పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలండి. వేసుకొని ఇలా మంచిగా తిప్పుకుంటూ అయితే వేపుకోవాలి. మంచిగా వేగిపోయాయి ఇవి. ఆరే లోపల ఇప్పుడు మనం పల్లీలు అయితే పొట్టు తీసుకుందాము. ఇప్పుడు పల్లీలు చూడండి, ఇలా పొట్టు తీసేసుకొని అలానే కొంచెం చింతపండు కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పల్లీలని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటున్నాను పొడిలాగా. చూసారా, ఇది మరీ మెత్తటి పొడి అవసరం లేదండి, కొంచెం బరకగా ఉండాలి. ఇప్పుడు ఈ పొడిని మనం పక్కన పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్లో వేసి కలపాలి. ఇలా ప్రతి ముక్కకి కూడా పల్లీల పౌడరు కలిసే విధంగా కలుపుకోవాలండి. తర్వాత అదే మిక్సీ జార్లో మనం వేపుకున్నటువంటి పచ్చిమిర్చి ఉంది కదా, అది వేసుకొని మంచిగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. ఇందులో చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. చింతపండు కూడా కడిగి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా వేసుకోవాలి. అవసరమైతే పసుపు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, అది ఆప్షనల్. పచ్చిమిర్చి పేస్ట్ అనేది చూసారా, మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా ఉండాలి. ఇప్పుడు ఈ పేస్ట్ను కూడా మనం దోసకాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఈ మిర్చి పేస్ట్ కూడా మంచిగా ఈ దోసకాయ ముక్కలన్నిటికీ కలిసే విధంగా అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు సాల్ట్ చూసుకుంటున్నానండి, సాల్ట్ అయితే సరిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాము. స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని కళాయి హీట్ అయిన తర్వాత అందులో తాలింపుకు సరిపోయేంత ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని ఇవి మంచిగా వేగనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం దంచి పెట్టుకున్నటువంటి ఒక 4 ఎల్లిపాయలు అలానే ఒక 4 ఎండుమిర్చి కూడా వేసి వేపుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు వేసుకొని ఇలా ఒకసారి తిప్పుకోవాలండి. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇక అంతేనండి, తాలింపు అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని మనం కలిపి పెట్టుకున్నటువంటి దోసకాయ పచ్చళ్ళలో వేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా పెళ్ళిళ్ళు అలానే ఫంక్షన్స్లలో ఏ ఫంక్షన్లోనైనా చేసేటువంటి ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.